తెలంగాణలో వరదల పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. వరదల వలన తలెత్తిన నష్టాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. వరదల వలన ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించారు. భారీ వర్షాలు, వరదల కారణంగా వాటిల్లిన నష్టాన్ని జాతీయ విపత్తుగా పరిగణించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టం, సహాయక చర్యలపై ఆయన ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్షించారు. ఈ సమీక్షలో వెంటనే చేపట్టాల్సిన సహాయక చర్యలపై అధికారులకు సూచనలు చేశారు. వెంటనే వరద నష్టంపై కేంద్రానికి సమగ్రమైన నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ప్రధాని పర్యటనకు రావాలని రేవంత్ రెడ్డి సూచించారు. పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరుతూ లేఖ రాయాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ సమయంలో ప్రధాని వచ్చి స్వయంగా పరిస్థితిని పరిశీలించాలని, ఈ వరదల నష్టాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని కోరుతూ లేఖ రాయనున్నారు. అలాగే వరద బాధితులను ఆదుకునేందుకు తక్షణం సహాయం అందించాలని సమావేశంలో విజ్ఞప్తి చేశారు. తక్షణ సహాయంగా 5 కోట్లు ప్రకటించారు. అలాగే వరద ప్రభావితమైన ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, మహబూబాద్, సూర్యాపేట తదితర ప్రాంతాల్లో తక్షణ సహాయంగా 5 కోట్ల రూపాయలను విడుదల చేశారు. అలాగే మరణించిన వారి కుటుంబానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించారు. చనిపోయిన పశువులు, మేకలు, గొర్రెలకు పరిహారం పెంచాలని కూడా సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. సహాయ కార్యక్రమాల కోసం ప్రతి కలెక్టరేట్లో కాల్ సెంటర్ను ఏర్పాటు చేయాలని అధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో విపత్తులు ఎదుర్కొనే వ్యవస్థను సన్నద్ధం చేయాలని సూచించారు. అత్యవసర సేవల కోసం రాష్ట్రంలోని 8 పోలీస్ బెటాలియన్లను ఎన్డీఆర్ఎఫ్ తరహాలో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. చనిపోయిన పాడి గేదెలు ఒక్కోదానికి ఇచ్చే ఆర్థిక సహాయాన్ని 30,000 నుంచి 50,000కు పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. మరణించిన మేకలు, గొర్రెలకు ఒక్కోదానికి ఇచ్చే 3,000 రూపాయలని 5,000కు పెంచాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. తక్షణం బాధిత కుటుంబాలకు అందించాలని, అలాగే వర్షాలు, వరదల కారణంగా పూర్తిగా దెబ్బతిన్న పంటలకు ఒక్కో ఎకరానికి 10,000 చొప్పున పంట నష్టం పరిహారం అందించాలని తక్షణం ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.